కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పిల్లలు భారం కాదు, మూడో బిడ్డను కంటే 30,000 రూపాయలు ఇస్తాం, నాలుగో బిడ్డను కంటే 40,000 రూపాయలు ఇస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు తప్పుపట్టారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు లేకపోతే సృష్టి లేదు. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పిల్లలు భారం కాదు, పిల్లలే సంపదని నిరూపిస్తా, ఇద్దరితో ఆపద్దు, మూడో సంతానం, నాలుగో సంతానం కనండి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు సంధించారు. ఒక్కరినే కన్న చంద్రబాబుకు అధిక సంతానం కనాలని చెప్పే హక్కు లేదన్నారు అంబటి. 30,000తో ఎంబీబీఎస్ చదివించొచ్చు, 40,000తో అమరావతిలో 10 ఎకరాలు కొనొచ్చు అంటూ సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ఏంది చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకళ్ళనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకళ్ళనే కంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే కంటాడు. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరిని కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు. బాబో, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టాను జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు నాలుగో పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000, 40,000, ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలంపాట? పిల్లలు కంటానికి ఏలంపాట. నువ్వు మాత్రం ఒకనే కంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఏందే ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు కంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏమి అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకనేది? మూడో బిడ్డ, నాలుగో బిడ్డను కంటే డబ్బులు ఇస్తామని చెప్పడానికి ఇదేమన్నా వేలంపాట అని ప్రశ్నించారు సిపిఐ జాతీయ నేత నారాయణ. 30,000 ఇస్తే డైపర్లకే సరిపోతున్నారు. ఎక్కువ మంది సంతానాన్ని కంటే వారిని జీవితాంతం పోషిస్తామని అగ్రిమెంట్ రాసివ్వాలని, అందుకోసం కేబినెట్ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నారాయణ. బిడ్డలు కనండి అంటున్నాడు. యంత్రం ఆయన ఏమన్నా బిడ్డలు కనడానికి? యంత్రం ఆయన ఏమన్నా? సౌలభ్యం కోసం ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడేమంటాడు? 30,000 ఇస్తా మూడో బిడ్డకి, 40,000 ఇస్తా నాలుగో బిడ్డకి. అంటే ఏలమా? సంతలో ఏలం వేసేది అది. ఆ 30,000 ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళ డైపర్లకు సరిపోదు కదా. నేను ఉందా? వాళ్ళ డైపర్లకు సరిపోతాయా 30,000? జీవితాంతం కట్ చేస్తారు. అందుకే మేమేమంటే, నీవు చిలిపి చేస్తున్న మనకు కేవలం ప్రధానమంత్రి మోడీ చేసేట దుశ్చర్యకు వ్యతిరేకంగా మాట్లాడడం చేత కాకుండా ఆడవాళ్ళని బిడ్డలు కనని ఇంకొకటి చెప్తా ఉన్నాను. పని నీ మాట అన్నాం ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మగాలి. ఇప్పుడు మీ మాట ప్రకారం కనే వాళ్ళందరికీ, ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసేయండి, ఒక చట్టం చేయండి. నా ఆజ్ఞ ప్రకారం ఇప్పటి నుంచి మూడో బిడ్డ, నాలుగో బిడ్డ కనుక్కుంటే వాళ్ళ పోషణ మొత్తం, జీవితాంతం పోషణ మొత్తం మేము చూస్తామని చెప్పేసి ఒక క్యాబినెట్ తీర్మానం చేయండి. ఒప్పుకుంటాం. చేయగలరా? చేయండి. ఏపీలో జనాభా పెంపు కోసం సీఎం చంద్రబాబు ప్రోత్సాహకాలు ప్రకటించడంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి విమర్శలు గుప్పిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. 30,000, 40,000 ఇవ్వడం సరే కానీ పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు సంగతేంటని ప్రశ్నించారు. ఆ బిడ్డకు 20 ఏళ్లు వచ్చాక ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా అని నిలదీశారు. పిల్లల ఆహారం, మందులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా అని ప్రశ్నించారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్న ఈ కాలంలో జీవనోపాధి అవకాశాలు కల్పించాలి కానీ ఆకర్షణీయమైన పథకాలు కాదంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు.